ఫ్రెండ్స్, ఈ డిస్కషన్స్‌లో భాగంగా మనం కోపాన్ని ఎలా వదిలించుకోవటం, లేకపోతే ఒక ఈవెంట్ నుంచి, ఒక బ్యాడ్ ఈవెంట్ నుంచి దాన్ని ఎలా మర్చిపోవాలనుకుంటున్నాం, ఇలాంటివి నేర్చుకుంటున్నాం. ఈరోజు మనకెవరి మీదన్నా కోపం ఉంటే దాన్ని ఎలా వదిలించుకోవాలి అనేది నేర్చుకుందాం. చాలా సార్లు మనకంటే పైన వాళ్ళు, మన మిత్రులైనా సరే, ఏమన్నా మనకి చెడు ఏమన్నా చేస్తే వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంటుంది. అది రిపీటెడ్‌గా మనలో రీల్‌లాగా తిరిగి మన మనసును కలిచివేస్తుంటుంది. దీన్ని ఎలా తొలగించుకోవాలని ఓ చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు. ఓ దిండు నాన్న, ఇలా మెత్తగా ఉండే ఒక దిండు ఒకటి తీసుకోండి. తీసుకుని దీని మీద మీకు ఎవరి మీద కోపం ఉందో వాడి మొహం గీసేయండి. గీసేసి వాడి పేరు రాసేసేయండి ఇక్కడ. ఇక మీరు వాడి మీద వాడిని ఊహించుకుని ఈ దిండే వాడనుకుని వాడిని బలంగా మీ ఇష్టం వచ్చినన్ని సార్లు మీ కోపం తీరేదాకా కొట్టండి. లేదంటే ఒక బాక్సింగ్ బ్యాగ్ లాంటిది తీసుకుని దాన్ని బాక్సింగ్ గ్లౌస్ వేసుకున్నట్టుగా ఊహించుకుని దాన్ని మీరు డిష్యూం 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 అని వాడి మీద కోపం తీరేదాకా మీరు దాన్ని కొట్టండి. దీంట్లో చాలా వరకు మన ఎమోషన్, పెంటప్ ఎమోషన్ తగ్గిపోవచ్చు. లేకపోతే ఇది తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఇలా నేను ఓ ఇద్దరు ముగ్గురు మీద చేసి చూశాను. వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఈ కోపం, క్రోధం ఇలాంటివి వదిలించుకోమని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అవి వదిలించుకున్నప్పుడే మన మైండ్ కామ్గాను, ప్రశాంతంగాను, మరింత చురుగ్గాను, ఫాస్ట్గాను పనిచేస్తుంది. మీరు చేయాలనుకున్న పనులు మీరు బాగా చేయగలుగుతారు. ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మీరు సినిమాల్లో చూస్తుంటారు. మీరు హీరోని ఎవడో కేకలేయటమో ఏదో చేస్తాడు. వాడు ఒక టెన్నిస్ ర్యాకెట్ తీసుకుని ఆ బంతిని బాగా చెడామడా కొడుతూ ఉంటాడు, ఒక గోడకేసి అట్లాగా. ఆ కోపం తీరేదాకా వాడు ఆ ఆట ఆడి అలిసిపోయి వెనక్కి ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసి పడుకుంటాడు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ట్రై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్.